హాయ్ ఫ్రెండ్స్, ఖచ్చితమైన రిపోర్ట్ సుధీర్ రిపోర్ట్కి స్వాగతం. ఈరోజు శాటిలైట్ పిక్చర్ చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి తేమ మేఘాలు లేవు. నిన్న చెప్పుకున్నట్లు నెల్లూరు, తిరుపతిలో వర్షం పడడం జరిగింది. నిన్న తిరుపతి ప్రాంతంలో అకస్మాత్తుగా కొద్దిపాటి వర్షానికే చెరువు గండిపడింది. దీనికి కారణం గత వర్షాలు పడినప్పుడు చెరువులు పూర్తిగా నిండింది. దీనికి తోడు నిన్న పడ్డ చిన్న వర్షానికే చెరువు గండిపడింది. ఇటువంటి ప్రమాదాలు అరికట్టాలంటే నిండుగా ఉన్న చెరువులని 25% వెల్తిగా ఉంచడం మంచిది. ఇకపోతే విండ్ మ్యాప్ చూసుకున్నట్లయితే ఈశాన్య గాలులు ఈ విధంగా వీస్తున్నాయి. కోస్తా వైపుకి అర్ధరాత్రి సమయానికి ఈశాన్యం నుంచి గాలులు వీచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఈశాన్య రుతుపవనాల రెండో స్పెల్ స్టార్ట్ అవుతుందని అర్థం. ఈశాన్య గాలులతో పాటు తేమతో కూడిన గాలులు వీచినట్లయితే మళ్లీ వర్షాలు ప్రారంభమవుతాయి. నవంబర్ 8 నుంచి ఈశాన్య రుతుపవనాల వర్షాలు మళ్లీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా దక్షిణ కోస్తా, రాయలసీమలో ఎక్కువ శాతం ప్రభావం ఉంటుంది. దీంతో పాటు ఉత్తర కోస్తా, తెలంగాణలో కూడా ఈ వర్ష ప్రభావం ఉంటుందా అని రాబోయే వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతానికి బంగాళాఖాతంలో రాబోవు 3 రోజుల్లో ఎటువంటి అల్పపీడనం ఏర్పడే అవకాశాలైతే లేవు. ఇక ఈశాన్య రుతుపవనాల కారణంగా తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక టెంపరేచర్ మ్యాప్ చూసుకున్నట్లయితే తెలంగాణలో క్రమేపీ చలి పెరుగుతూ ఉంది. మధ్య భారతం నుంచి వీచే గాలులు తెలంగాణ మీదుగా రావడం వల్ల చలి తీవ్రత పెరుగుతుంది. ఇప్పుడు చూస్తున్న మ్యాప్ ఉదయం 9 గంటల ప్రాంతంలో రికార్డ్ చేసింది. ఇక్కడ గ్రీన్ కలర్ తక్కువ ఉష్ణోగ్రత, ఎల్లో కలర్ సాధారణ ఉష్ణోగ్రత, ఆరెంజ్ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల్ని చూపిస్తాయి. ఇంకా నార్త్ తెలంగాణలో పొగమంచు కూడా ప్రారంభమైంది. ఈ పొగమంచు ఉన్నప్పుడు రహదారులపై వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి. సూర్యకిరణాలు వచ్చిన తర్వాతే ప్రయాణం చేయడం ఉత్తమం. ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్లో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.